స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. వీడీసీ ఈ పదం ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. ఎందుకంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఇది దాదాపుగా కూడా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కమిటీలు కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఈ మధ్య కాలంలో వీడీసీ ఆగడాలు ఎక్కువయ్యాయి అని చెప్పేసి కొంతమంది గ్రామాల నుంచి వచ్చి కూడా పోలీస్ స్టేషన్లలో తమ గోడును వెళ్ళబోడ్చుకుంటున్నటువంటి క్రమంలో పోలీసులు అయితే వీటిపైన సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నామని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవి ఇప్పుడు కావు, దాదాపుగా ఒక 15 ఏళ్లుగా కూడా వీడీసీలు గ్రామంలోని అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసుకొని కూడా ముందుకెళ్తున్నటువంటి క్రమం మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే కొన్ని సంఘటనలు కూడా అక్కడ ఉన్న గ్రామస్తులకే ఇబ్బందికరంగా మారడంతో కూడా పోలీస్ స్టేషన్ల మెట్లెక్కడం ఇట్లాంటివి జరుగుతున్న క్రమంలో కూడా ఇప్పటి నుంచి ఎవరైనా వీడీసీ సంబంధించి కూడా ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే వాళ్ళపైన ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి నిజామాబాద్ సిపి సాయి చైతన్య సైతం చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా రోజులుగా కూడా వీడీసీలు కొన్ని గ్రామంలో కూడా తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ తాజాగా అనేక సంఘటనలు కూడా పోలీసుల వరకు వెళ్ళడంతో కూడా ఇప్పుడు పోలీసులు సీరియస్గా కూడా ముందుకెళ్తున్నటువంటి క్రమం. ముఖ్యంగా వీడీసీలు చాలా మట్టుకు కూడా గ్రామంలో కొన్ని తగాదాలని ఏదైతే అన్నదమ్ములకు సంబంధించినటువంటి గొడవలు కావచ్చు, భార్యాభర్తలకు సంబంధించినటువంటి గొడవలు కావచ్చు, సివిల్ పంచాయతీల్ని కూడా వాళ్ళు చెప్పిందే విధంగా కూడా చేస్తున్నటువంటి క్రమం. ఆ క్రమంలో కూడా ఒకవేళ వినకపోతే కూడా వాళ్ళ పైన కొన్ని నిర్బంధాలు విధించడం, ఫైన్లు లాంటివి వేయడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం చట్టానికి విరుద్ధంగా జరుగుతున్నాయని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవద్దని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి క్రమం చాలా మటుకు గత కొన్ని సంవత్సరాలుగా ఇవి నడుస్తున్నప్పటికీ వెలుగులో రాలేదు. కానీ ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు కూడా వెలుగులోకి రావడంతో కూడా పోలీసులు సీరియస్గా ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా కూడా ప్రతి ఏదైతే వీడీసీకి సంబంధించినటువంటి కొన్ని గ్రామాల్లో కూడా వేలం పాట వేస్తున్నటువంటి క్రమం. ఒకవైపు బెల్ట్ షాపులు కూడా విచ్చలవిడిగా కూడా ప్రతి గ్రామంలో దాదాపుగా కూడా ఇవి ఆల్మోస్ట్ ఎక్కువగా వాళ్ళు వేలం వేసి కూడా ఒక్కరికే అంటగడుతున్నారు. మిగతా వాళ్ళు కూడా ఎవరు అమ్మద్దు అని చెప్పేసి ఇట్లా కొన్ని గ్రామాల్లో జరుగుతున్నాయి. ఇవి ఖచ్చితంగా కూడా చట్టానికి వ్యతిరేకం అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ గ్రామాభివృద్ధి కమిటీలు కూడా గ్రామంలోని వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండేందుకు తోడ్పడాలి. కానీ ఇక్కడ వాళ్ళు ఏదైతే ఆచరిస్తున్నటువంటి కొన్ని సంఘటనలు కూడా మొత్తం వ్యతిరేకంగా మారుతున్నటువంటి క్రమం. వాళ్ళు ఎవరైతే గ్రామంలో ఉన్నవారికి ఇది నచ్చడం లేదంటే ఈ పరిస్థితి ఎలా మారిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి గ్రామాభివృద్ధి కమిటీకి సంబంధించి కూడా కొంతమంది ఉంటారు, కమిటీకి సంబంధించినటువంటి మెంబర్స్. వాళ్ళు ఏది చెప్తే అదే శాసనంగా మారుతుంది. దీనివల్ల కూడా చాలా మట్టుకు కూడా కొందరు అన్యాయంగా కూడా బలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలంటే కూడా, ఇంకా ఏదైనా తమకు సంబంధించి గ్రామంలో ఏదైనా డెవలప్మెంట్ సంబంధించి ఏది చేయాలన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళకు కాకుండా పోతే మట్టుకు వాళ్ళని వెలేయడము, లేకపోతే బహిష్కరించడము, ఇలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నటువంటి క్రమంలో కూడా పోలీసులు దీనిపైన చర్యలు చేపడుతున్నారు. చాలా ఏళ్ళుగా కూడా ఇలాంటి తంతు జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే తాజాగా కూడా ఒక దైవ దర్శనానికి వెళ్ళినటువంటి కొంతమందిని కూడా అక్కడ వీడీసీ కమిటీ వాళ్ళు కూడా ఆపడంతో ఇదంతా కూడా మరింత చర్చనీయాంశంగా మారినటువంటి క్రమం. చాలా రోజులుగా ఇలాంటి తంతును కూడా ఉపేక్షించేది లేదని చెప్పేసి ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. ఏదైతే వీడీసీకి సంబంధించి కూడా చాలా మట్టుకు గతంలో సజావుగా సాగేటివి, కాకపోతే ఈ మధ్య కాలంలో కూడా కొన్ని పరిస్థితుల కారణంగా కూడా గ్రామాభివృద్ధి కమిటీకి సంబంధించి కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా చట్టాలని తమ చేతిలోకి తీసుకోవద్దు, కమిటీలైనా ఏవైనా సరే గ్రామాన్ని అభివృద్ధి క్రమంలో నడిపించడానికి మాత్రమే ఉండాలని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఎవరైనా బాధితులు ఎవరైతే వీడీసీకి సంబంధించినటువంటి వాళ్ళ చేతిలో ఎవరైనా బాధితులు ఉంటే కనుక ఖచ్చితంగా పోలీసును సంప్రదించండి అని చెప్పేసి వాళ్ళు సూచిస్తున్నారు. ఎలాంటి వారినైనా ఉపేక్షించమని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నారు. సో వీడీసీ సంబంధించినటువంటి కమిటీలు కూడా పునరాలోచించుకోవాలి. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి సూచిస్తున్నటువంటి పరిస్థితి.